హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హంసిని కిచెన్. ఈరోజు మనం మామిడికాయ చట్నీ తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు మనము మామిడికాయని ఇలా తొడిమ కట్ చేసుకొని నీళ్ళల్లో ఉంచుకుందాము. నీళ్ళల్లో 1 గంట నుంచి ఉంచిన తర్వాత తీసి దాన్ని ఆరబెట్టుకుందాము. తుడిచి ఇలా ఆరబెట్టుకున్న కాయల్ని ముక్కలు కట్ చేసుకుందాము. ముక్కలు ఈ విధముగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, పసుపు, వెల్లుల్లి పేస్ట్, ఇదంతా ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కొలతలు చూద్దాము. మానేడు ముక్కలు, మానికాయది మానేడు ముక్కలు పోసుకుంటే దానికి 2 గిద్దెలు ఉప్పు, 2 గిద్దెల కారం పడుతుంది. 1/2 కేజీ ఎల్లిపాయలు, 1/2 కేజీ నూనె, 4 స్పూన్లు మెంతిపిండి, 4 స్పూన్లు ఆవపిండి పడుతుంది. ఇప్పుడు మనము ఒక గిన్నెలో పసుపు వేసుకొని దానిలో నూనె పోసుకోవాలి. నూనె పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ పసుపు వేసిన నూనెలో మామిడి ముక్కలు వేసుకోవాలి. ఈ మామిడి ముక్కలకి బాగా నూనె పట్టించి ఇప్పుడు కారంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంలో వేసిన ముక్కల్ని కారం అంతా బాగా పట్టేలాగా కలుపుకొని ఈ ముక్కల్ని డబ్బాలో పెట్టుకోవాలి. ఇదే విధముగా అన్ని ముక్కల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని రేపు ఉదయం వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. తెల్లవారి ఉదయము దీనిలో నూనె పోసుకొని మనము కలుపుకుందాము. నూనె పోసిన తర్వాత ఇలా కలుపుకుందాము. పచ్చడి అంతా కలిసేలాగా. మానేడు ముక్కలకి 1/2 కిలో నూనె పడుతుంది. ఇలా నూనె అంతా కలిసే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. నూనె పోసి కలిపిన తర్వాత తెల్లవారికి ఈ విధంగా నూనె పైకి తేలుతుంది. ఇలా నూనె పైకి తేలినప్పుడు కారము కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఇంతేనండి, మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా హంసిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.